ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ దోషములు తొలగించి ఆ అనుభవానికి తగినట్టుగా తయారు చేసి అది ఇస్తుంది ఆవిడ శ్రితజన ప్రియదానశీలి. అదే వెంకటాధ్వరి లక్ష్మీ సహస్రకావ్యంలో అమ్మా లక్ష్మీదేవి నువ్వు గొప్పగా దానం చేస్తావని చెప్పడం హాస్యాస్పదం. అదేమిటి నేను దానం చేయనా? అయ్యో నువ్వు దానం చేస్తావు తల్లి, దానం చేస్తున్నావు అని చెప్పడం అన్నది నవ్వు పుట్టిస్తుంది. ఎంచేత నువ్వు ఉన్నదే దానం చేయడానికి, నువ్వు మాకు రక్షించడానికి. కానీ నీ తోడ పుట్టినవి కొన్ని ఉన్నాయి ఎందుకు పనికిరానివి, మాకు ఇప్పుడు కనిపిస్తే ఇది ఎందుకయ్యా అంటుంటాం మేము. వాటికే అనంతమైన ఫలములు ఇచ్చే శక్తి ఉండగా నీకు దానం చేయడంలో శక్తి మేము చెప్పాలా? త్వం అంబ దాత్రి ఇతి కిం అత్ర చిత్రం. ఏముందమ్మా దీంట్లో చిత్రము? నువ్వు మాకు తల్లివి, అడగకుండా నేను ఇస్తావు. త్వతువాస దేశోపి నలోభవార్త. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో ఆ ప్రాంతంలో లోభము అన్న పదం లేదు. ఎవరు లేదడిగితే అది ఇచ్చే ప్రాంతమే. అంటే నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతమే గొప్ప దానము ఇచ్చేలాంటి పరిస్థితి కలిగిన ప్రాంతం అది. నిదర్శనం తత్ర భవన్నివాస. నువ్వు ఉన్న చోటే అలాంటి గొప్పది. ఎందుకు? ఆవిడ ఉన్న చోట ఎక్కడ? పాల సముద్రం. పాల సముద్రం చిలికేసరికి ఏమి వచ్చాయండి? కల్పతరు వచ్చిందా, ఒక చెట్టు, చింతామణి ఒక మణి, ఒక మరొకటేదో కామధేను, ఒక ఆవు. ఇలాంటివి లోకంలో మామూలుగానే కనిపిస్తాయి. ఆవులు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి, రాళ్ళు కనిపిస్తాయి. ఇలాంటివి నువ్వు ఉన్న చోటు నుంచి వచ్చేసరికి ఏదడిగితే అది ఇవ్వగలుగుతున్నాయి. అంటే జీవము లేదు అనుకున్న చెట్టు ఫలితాలు ఇస్తుందా? ఏదో గడ్డి వేసి పాలిస్తుంది అనుకున్న ఆవు, కామధేనువు అన్ని రకాల కోరికలు తీరుస్తోందా? ఓ గుండ్రంగా పడి ఉంటుంది రాయి, దాన్ని సానబడితే తప్ప కాంతి కనిపించదు. అలాంటి చింతామణి కోరికలు తీరుస్తోందా? అంటే చైతన్యము లేని జడ పదార్థములైన ఇలాంటివే కోరికలు ఇస్తుంటే, ఇలాంటివే కోరికలు ఇచ్చేలాంటివి ఉన్న సముద్రంలోంచి నువ్వు వచ్చావు. మరి నీ ప్రాంతానికి ఎంత గొప్పతనం ఉంటే నీకెంత గొప్పతనం ఉండాలమ్మా. నువ్వు దానం చేస్తున్నావు అంటే ప్రత్యేకించి చెప్పాలా మేము? అవసరం ఉందా తల్లి? ఏమిటిది? సర్వస్వదాయి సవృషాద్రినాథ. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? వృషభాద్రి మీద ఉన్నావు, స్వామితో కలిసి ఉన్నావు. అసలు వృషభాద్రి ఆ కొండ దగ్గరికి వెడితేనే ఫలితం లభిస్తుంది. అందుకనే కదా మన వాళ్ళు మెట్లోత్సవం చేస్తుంటారు. మెట్టు తెలుగు పదము, ఉత్సవం సంస్కృతం కలిపి దాని మెట్లోత్సవం అన్నారు. సరదాగానే నష్టం ఉంది, అది మెట్లోత్సవం. ఎందుకని? ఆ కొండకే దండం పెట్టండి అయ్యా. ప్రపంచే తం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్ఛ శర్కరాయితం. వేదాంత దేశకులు చెప్తారు, తిరుపతి కొండ కాదయ్యా. ఇంతకుముందు 2 సార్లు అనుకున్నాను ఈ శ్లోకాన్ని. ఇది కొండ కాదయ్యా, అది వెంకటేశ్వర స్వామి వారు దయాస్వరూపము. ఆ దయ అనేది చెరుకు రస ప్రవాహంలాగా వైకుంఠంచి నేల మీద దిగి వచ్చింది, వచ్చి మడుగులు కట్టింది. ఈ భూమండలం అంతా అగ్ని ఉంటుంది కదా, కళపెడ కళపెడ కాగిపోయింది ఆ చెరుకు రసం అంతా. చెరుకు రసం అంతా కాగిపోయి 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 ముద్దలు కట్టేసింది. 7 ముద్దల కింద మారింది. ఆయన దృష్టిలో 7 ముద్దలు, మన దృష్టిలో 7 కొండలది. అంచేత అది విష్ణువు యొక్క కరుణారూపము. కరుణ అనేది గడ్డ కడితే 7 భాగాలైంది. అంచేత కొండకి దండం పెట్టండి అయ్యా. ప్రపంచే తం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్ఛ శర్కరాయితం. చక్కగా చక్కెర కింద మారిపోయింది, బెల్లపు గడ్డ కింద మారింది అన్నారు. అంచేత తల్లి శ్రుతజన ప్రియదానశీలే శ్రీవేంకటేశదైతే తవ సుప్రభాతం. శ్రీవెంకటేశ్వర స్వామి వారికి, శ్రీవేంకటేశునికి చాలా ప్రియమైన దాన. దయితే చిత్తం ఆకర్షయతి. చిత్తమును ఆకర్షించున్నది. భూదేవి దయిత కాదా? భార్య కాదా? నిజమే. భూదేవత భార్య అయినప్పటికీ తాను స్వామి సన్నిధిలోనే ఉంటే జీవులంతా ఏం కావాలి? అందుకని అక్కడికి వెళ్ళిపోయింది వేరే చోట.
కానీ లక్ష్మీ అమ్మవారు ఏం చేసింది, తాను కూడా కంచి వదిలిపెట్టేస్తే ఈయన మళ్ళీ యాచనకి బయలుదేరతాడు వామనావతారంలాగా. చూశాం కదా వామనుడు ఎందుకు అయ్యాడండి, లక్ష్మీదేవి కిందకి దిగింది, అంతే సంగతులు. వామనావతారమే అయిపోయాడు పెద్ద మనిషి. అంతటి పెద్దవాడు పొట్టివాడు అయిపోయాడు. అంతటి అందరికీ ఇచ్చేవాడు, నాకు ఇస్తావు బాబు 3 అడుగులని అడగడానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి వేళాకోళం ఇది పని కట్టుకుని ఓ తోడు చేస్తుంది, ఆయన పట్టుకుని, నేను నీ పక్కన ఉంటే నీకు గౌరవం, నేను నీ పక్క తప్పుకుంటే అయిపోయింది కదా నీ సంగతి అందుటి ఆవిడ పాపం. అందుకని అంచేత దయితే చిత్తం ఆకర్షయతి తవ సుప్రభాతం. అమ్మా లక్ష్మీదేవి, నీవు కూడా మెళకు తెచ్చుకోవమ్మా. స్వామి మమ్మల్ని చూచి క్షిపామి అజస్రం ఆసురీషు ఎవరోనిషు చీపో అన్నట్టుగా క్షిపామి అంటే అట్ట నరకంలో బారేస్తాను, తప్పుడు పనులు చేశాడు వాడు అంటే అట్ట అనేసరికి అమ్మవారు హృదయంలో ఉండి, ఏమండి తప్పు చేస్తేనే కదా రక్షించడం అనుకునే గౌరవం ఉంటుంది. తప్పు చేయకుండా ఉన్నవాడు పట్టుకుని నేను రక్షించాను అంటే ఏం గొప్పతనం అది, రక్షించాలండి. పోనీ వాడు మీ దగ్గరికి రాకపోతే ఎక్కడెక్కడో తిరుగుతుంటే కోప్పడండి. వాడు మీ దగ్గరికి వచ్చాడు కదా, దండం పెట్టాడు కదా, రక్షించండి. వాడు చేసిన తప్పుకి శిక్ష వేశారు, వేయండి, ఫలితాన్ని కూడా ఇవ్వండి. ఇలా ప్రేమతో చెప్తుందట. కాబట్టి అమ్మా నీవు కూడా స్వామితో కలిసి ఉన్నదాన్ని మెళకో తెచ్చుకో. ఇంకో చమత్కారం, ఆయన కన్నులు తెరిచే ముందే నీవు కన్నులు తెరిచి బయటకు వచ్చి మమ్మల్ని స్వీకరించాలి. మా అందరితోటి కలిసి స్వామిని ప్రార్థిద్దాం రా. ఈ ఒక్క మాటకే సిద్ధాంతంలో చిన్న తేడా వచ్చి లక్ష్మీదేవి స్వామితో కలిసి ఉన్న పరస్వరూపమా, జీవులతో కలిసి ఉన్న జీవస్వరూపమా అన్నదానికే సిద్ధాంతంలో కూడా భేదం వచ్చిన సందర్భం ఉంది. ఏమీ పర్వాలేదు. అమ్మా నాన్న విడివిడిగా ఉన్నారా, ఒకతోటే ఉన్నారా, ఒక మాట పిల్లవాడిని వెనకేసుకొస్తుందా, నాన్న పక్కన నిలబడి పిల్లాన్ని కోప్పడిందా, మనకు అక్కర్లేదు. వాళ్ళిద్దరు అనుగ్రహం కావాలి అంతే. శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశదైతే తవ సుప్రభాతం. ప్రియదానశీలే అన్న చోట ఒక్కసారి అమ్మవారు ఎవరెవరికి ఏ ఏ దానములు ఇచ్చిందో చూడండి. గోపికలకి 16,000 మంది ఉన్నారు కదా, 16,000 మందికి తన స్వామిని అందజేసింది ఆవిడ. అది విశేషం. కృష్ణ పరమాత్మ మీద కత్తి ఎత్తిన దుర్మార్గుడితోటి 2 సార్లు సంబంధం కలుపుకుంది అమ్మవారు రుక్మిణీదేవి. ఎలాగా, తన కొడుక్కి రుక్మి కూతుర్నిచ్చి వివాహం చేసింది, తన మనవడికి రుక్మి మనవరాలినిచ్చి వివాహం చేసింది. మరి తన పెళ్ళికి అడ్డం పడ్డ అన్నగారి మీద అంతటి ప్రేమ చూపించింది. అది విశేషం అక్కడ. అది అంతేకాకుండా మరొకటి, వానరులందరికీ కూడా ప్రియదానశీలే. వానరులందరికీ కూడా ప్రియదానము చేసింది. ఎలాగో తెలుసున, యుద్ధమంతా ముగిసిన తర్వాత రామచంద్ర స్వామి సీతమ్మని తీసుకురమ్మంటే సీతమ్మ సరే నడిచి వచ్చింది. వస్తే వానరులంతా ఎగబడ్డారట సీతమ్మను చూడ్డానికి. అప్పుడు సుగ్రీవుడు కోప్పడ్డాడు, మర్యాదలు మర్చిపోయారా మీరు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, సీతమ్మని దర్శించాల్సింది ముందు వానరులే. ఎంచేతంటే సంబంధము లేని ఒక వ్యక్తి కోసం ఇంతమంది ప్రాణాలు తెంచి యుద్ధం చేయడానికి వచ్చారే, వాళ్ళు కదా సీతమ్మని విడిపించింది. అలాగే సీతా దర్శనం ఇచ్చారు. ఇచ్చిన తృప్తి కలగలేదు సీతమ్మకి. అయ్యో వీళ్ళకి నేనేం కృతజ్ఞత చెప్పుకోవాలి, నేనెవరో తెలియదు, రాముడెవరో తెలియదు, సుగ్రీవుడికి రాముడికి ఉన్న స్నేహం చేత ప్రాణాలకి తెగించి యుద్ధానికి ఊరు కాని ఊరు వచ్చారే, వీళ్ళకి నేను ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే వీళ్ళని ఇంత గొప్పగా చేసినటువంటి వీళ్ళ భార్యలకి నేను సన్మానం చేయాలి. అందుకనే తిరిగి వచ్చేటప్పుడు పుష్పవిమానం కిష్కింధలో ఆగింది. వాళ్ళందరినీ ఎక్కించుకున్నారు. ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ తీసుకుని వచ్చిన తర్వాత అయోధ్య నగరానికి కౌసల్య, సుమిత్ర, కైక వీళ్ళ ముగ్గురి పర్యవేక్షణలో సీతమ్మ అందరూ వానర స్త్రీలకి కూడా అభ్యంగన స్నానాలను చేయించి వాళ్ళకి వస్త్రాదులు ఇచ్చి గంధమాల్యాదులు ఇచ్చి సత్కరించింది అని చెప్పి మనకి రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది. శ్రిత జన ప్రియదానశీలే. ఇంకొక తమాషా చెప్పుకుని పక్క శ్లోకంలో పెడదాం. దండకారణ్యంలోకి అడుగు పెట్టారండి శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ, లక్ష్మణస్వామిను. మహర్షులంతా వచ్చారు. ఎవరికి దండం పెట్టారు? రాముడికే దండం పెట్టారు. లక్ష్మణస్వామిని పలకరించారా? పలకరించలే. కనీసం మొహమాటానికైనా సీతమ్మకి దండం పెట్టారా? పెట్టలే. వచ్చిన తగ్గించి ఏ హి పశ్య శరీరాణి ఋషీణాం భావిదాత్మనం, నువ్వు నెత్తి మీద కిరీటం పెట్టి కూర్చుంటావా కొంపలోను, మేము ఇక్కడ వస్తున్నావు చూసావా, ఇలా శరీరాలని నాశనం అయిపోయాయి, ఎంతోమంది మహర్షులు మరణించారు,
వాళ్ళకు ఉత్తరగతులు లేకుండా పోయే బలవన్మరణం కావడం చేత నీకోసం చేస్తున్నాం. అయ్యో నీకు అడవికి వచ్చావా, రాజ్యం పోయింది, ఆ ఒక్కడు పలకరించిన పాపాన్ని పోలే. చూస్తోంది సీతమ్మ, కనీసం మాట మాత్రానికినా అమ్మాయి ఇలా దిగొచ్చావిడే అంటారేమో అని చెప్పి, అదే ఎవడే మాట్లాడటంలే అంటే రాముడు సరే వాళ్ళందరికీ కూడా అయ్యా క్షమించండి, నేను మీ రక్షణ కోసం వచ్చాను, రాక్షస సంహారం చేస్తా కదా అన్నట్ట. సీతమ్మకు అనుమానం వచ్చింది. ఈయన ఇలా అన్నాడు కానీ కాసేపు అయిన తర్వాత మా తమ్ముడిని పలకరించలేదు, మా ఆవిడ దండం పెట్టలేదు అనుకుంటాడో ఏమిటో అనుకుని ఇచ్చిన మాట తప్పుతాడేమో అని దీన్నే మనకి మాట్లాడుకోవడంలో డిఫెన్స్ కంటే అఫెన్స్ బెటర్ అని ఒకటి ఉంది. అంచేత వాళ్ళ అన్నమాట కోసం వాళ్ళకి ఎదురు తిరిగినట్టుగా నటిస్తూను, ఏమండి మీకు ఎందుకు పని లేక వనవాసానికి వచ్చాం, వనవాసం చేసుకెళ్ళచ్చు, రాక్షసులను ఎందుకు చంపుతారు అనవసరంగా, వాళ్ళు ఏదో అడగడం మీరేదో అనడం అంటూ మొదలుపెట్టి అందరూ ఏమని చెప్తారు, సీతాదేవి మామూలు మానవకాంత గృహిణి అందుకని ఎలా మాట్లాడింది అంటుంటారు అందరూ కూడా. అలా కాదు, ఋషీశ్వరుడు తనని గౌరవించలేదన్న కోపాన్ని మనస్సులో పెట్టుకుని రామచంద్ర స్వామి వాళ్ళని ఏమన్నా శిక్షిస్తాడేమో అన్న లోపల అనుమానం ఉంది. అది తొలగించడం కోసం సీతమ్మ ఇలాంటి మాట ఎదురు మాట చెప్పాల్సి వచ్చింది. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల